అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆ దిశగా ఆయన ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. రాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ రోజును ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్ ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్టు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం పన్నులు తాము విధిస్తున్నట్టు స్పష్టం చేశారు ట్రంప్. ఇక వీటిని రాయితీ ఇక భారత్పై తాము 26% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడన్నారు. అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు. 52% సుంకాలను విధిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఇక చైనాపై 34% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. యుఎస్ కు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. రాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని తెలిపారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ రోజును ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్ ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతిలోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్టు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్టు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఇక భారత్పై తాము 26% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడన్నారు. అయితే భారత్తో అమెరికా సరైన విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. 52% సుంకాలు విధిస్తుందంటూ ట్రంప్ మండిపడ్డారు. ఇక చైనాపై 34% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. యుఎస్ కు అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు ట్రంప్. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తుందన్నారు ట్రంప్. అమెరికా ఇండస్ట్రీ పునర్జన్మించినట్టు ఆయన ప్రకటించారు. ఇక యుఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండిపోబోతోందన్నారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారన్నారు ట్రంప్. తమ ట్యాక్స్ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారన్నారు. ఇక అది జరగదంటూ స్పష్టం చేశారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామన్నారు. అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు ట్రంప్.
ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందన్నారు. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయన్నారు. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తామన్నారు. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయని చెప్పారు. దీంతో అమెరికా స్వర్ణయుగం అవుతుందన్నారు. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చిందన్నారు. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తూ వచ్చాయని తెలిపారు. అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగలించాయన్నారు. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంబిస్తున్నాయన్నారు. అమెరికాలో దిగుమతి అవుతున్న మోటార్ సైకిళ్లపై కేవలం 2.4% పన్నులు విధిస్తున్నారని చెప్పారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేస్తున్న ద్విచక్ర వాహనాలపై 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నాయని తెలిపారు ట్రంప్. వాణిజ్యం విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదమన్నారు ట్రంప్. ఇక దక్షిణ కొరియాలో తయారవుతున్న కార్ల శాతం కంటే అక్కడ ఎక్కువ అమ్ముతున్నాయని చెప్పారు. జపాన్లో తయారవుతున్న కార్లు అక్కడే 90% అమ్ముడుపోతున్నాయన్నారు. అదే అమెరికాలో తయారవుతున్నటువంటి కార్లు అక్కడ తక్కువ సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఇక అమెరికాకు చెందిన ఫోర్డ్ కార్లు ఇతర దేశాల్లో చాలా పరిమిత సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఈ అసమతుల్యత అమెరికాకు నష్టం తెస్తోందని చెప్పారు. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్ పై 25% సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నామన్నారు. ఇక ఇతర దేశాలు అమెరికాను చెడుగా చూపిస్తున్నాయని మండిపడ్డారు. అమెరికా దిగుమతులపై అసమానమైన సుంకాలు విధిస్తున్నాయన్నారు. అమెరికాలో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయమని స్పష్టం చేశారు. తాను ప్రతీకార పన్నుల ప్రతిపాదన తేవడంతో అనేక దేశాల రాజులు, రాయబారులు వీటిపై స్పందించారని తెలిపారు. పన్నులపై మినహాయింపులు కోరారని, అయితే వారు సుంకాలు తగ్గిస్తేనే తాను తగ్గిస్తానని చెప్పానన్నారు ట్రంప్. కరెన్సీని మార్చుకోవద్దని, $1 బిలియన్ అమెరికా వస్తువులను కొనాలని చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఎవరికి మినహాయింపులు లేవంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ రాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రతి దేశం పైన కొంత ఒత్తిడి, భారం కలిగేలా, కొంత ఇబ్బంది కలిగేగా ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయి. అయితే దీనికి ట్రంప్ చెప్తున్నది ఏంటంటే, మొదటగా తనకు అమెరికా యొక్క భవిష్యత్తు ముఖ్యము, అమెరికాను మరింత సంపన్న దేశంగా చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. దీంట్లో భాగంగానే కొన్ని నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. గత దశాబ్దాలుగా 5-6 దశాబ్దాలుగా అమెరికా చాలా తీవ్రంగా నష్టపోతోంది వాణిజ్యపరంగా. అనేక దేశాలు తమ పైన అనేకంగా సుంకాలు విధిస్తున్నప్పటికీ తాము మాత్రం చూస్తూ ఉన్నాం. కానీ ఇకపై అలా కుదరదు. తమకు సుంకాలు విధిస్తున్నటువంటి ఇతర దేశాలపై కూడా అదే స్థాయిలో మనం ప్రతీకార సుంకాలు కూడా ఉంటాయని చెప్పేసి ప్రకటించారు. అయితే ఇదే సందర్భంగా నిన్న జరిగినటువంటి రోజ్ గార్డెన్ లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
ట్రంప్ అధికారికంగా ప్రతి ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలను ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా ఒక భారత్ తో పాటు ఇతర దేశాలన్నిటిపైన సుంకాలను విధిస్తూ కొంత నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం పైన 26% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. సో ఇండియాకు సంబంధించి ఇది చాలా కొద్దిగా కఠినాత్మక నిర్ణయం అని చెప్పవచ్చు. మోడీ ట్రంప్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కొంత తప్పని పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదు అని చెప్పేసి ట్రంప్ చెప్పుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో చైనా పైన కూడా 52% సుంకాలను విధిస్తున్నట్టుగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు. ఇది కేవలం అమెరికాను మరింత సంపన్నంగా దేశంగా చేయాలి, వాణిజ్య పరంగా ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నింపాల్సిన సమయం ఆసన్నమైంది. సో దీనికి అనుగుణంగానే మనం నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు అమెరికాలో ఉన్నటువంటి పౌరులపైన అత్యధికంగా ట్యాక్సులు విధించబడ్డాయి. ఇక్కడ నుంచి అట్లా ఉండదు, మన సంపద మనమే సృష్టించుకోబోతున్నాము. సో దీని ద్వారా అమెరికా ప్రజలకు, అమెరికా స్థానిక ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఊరట కలుగుతా ఉంది అని చెప్పేసి ట్రంప్ పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా కూడా అమెరికాను పునర్నిర్మిస్తున్నట్టు తాను ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ట్రంప్ నిర్ణయం పట్ల ఇతర దేశాలకు సంబంధించి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి? ఇప్పటికే చాలా ఒక్కొక్క నిర్ణయం ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా కొంత గందరగోళాన్ని తావిస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశానికి మాత్రం కొంత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేలా చూస్తున్నాయి. ముఖ్యంగా కూడా గతంలో కూడా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు మొదటి రోజుల్లోనే కొద్ది రోజుల క్రితమే తీసుకున్నటువంటి నిర్ణయం ఇమిగ్రేషన్ సంబంధించి భారత్ చాలా కలవరపెట్టింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి అనేక మంది భారతీయులను, విద్యార్థులను సంఖ్యలు విధించి మరి ఇండియాకు తరలించారు. ఇది అప్పుడు పెద్ద సంచలనంగా మారింది. దీన్ని భారత్ కూడా తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదులను తరలించినట్టుగా అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులను తరలించారు. అప్పుడే అది పెద్ద ట్రంప్ నిర్ణయం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఏకంగా మోడీ ప్రభుత్వం కూడా కొంత ఘాటుగానే స్పందించింది. సో దీనిపైన తర్వాత అమెరికా పర్యటనకు వెళ్ళిన మోడీ ఈ తర్వాత మోడీ భారత్ పట్ల ట్రంప్ వైఖరి మారుతుంది. కొంత మోడీ ట్రంప్ భేటీ నేపథ్యంలో ఇతర దేశాలపై విధిస్తున్నట్టుగా సుంకాలు కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలతో ఉన్నట్టుగా భారత్ తో ఉండబోదు అని చెప్పేసి కానీ ఇండియా భావించింది. కానీ ట్రంప్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సుంకాల విషయంలో మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఎట్లా దీన్ని డీల్ చేయబోతా ఉంది, ఆల్రెడీ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందనేది మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే అమెరికాలో ఇప్పటివరకు భారత్ ఇతర దేశాల నుంచి అంటే బయట దేశాలకు వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పౌరులు వేలాది మంది నిరుద్యోగంగా ఉండిపోతున్నారు. దీని ప్రభావం అమెరికా పైన పడుతూ ఉంది. విద్యార్థుల తీవ్రంగా నిరుద్యోగ ప్రభావం పడుతోంది. అయితే రాధాకృష్ణ, భారత్ మీద 26% ప్రస్తుతం ప్రతీకార సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో దీని ఇంపాక్ట్ ఇండియా మీద ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంది?